కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి తన భక్తులు ఆపదలో ఉంటే చూస్తూ ఉండలేరు. మనం భక్తితో వేడుకుంటే స్వామి కరుణిస్తాడు, మనకి ఒక దారి చూపిస్తాడు. తన ప్రియభక్తుల కోసం తాను ఏడుకొండలు దిగివచ్చి భక్తులను ఆదుకుంటాడు. మరి అలాంటి భక్తుడి కోసం తానే స్వయంగా వచ్చి ఎలా ఆదుకున్నాడో ఈ కథలో తెలుసుకుందాం. మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకుంటే మేము ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. కథ పూర్తిగా వినండి. ఒక ఊరిలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి భార్య, ఒక కొడుకు ఉన్నాడు. అతనికి ఒక అరెకరం పొలం ఉండేది. అందులో రంగయ్య రకరకాల పూల మొక్కలు వేశాడు. అంటే చామంతులు, గులాబీలు, మల్లె పువ్వులు, విరజాజులు, నందివర్ధనాలు, ఇలా ఎన్నో రకాల పూల చెట్లను ఒక తోటలా వేశాడు. అవి రోజు చక్కగా పూలు పూస్తూ ఉండేవి. రంగయ్య పూలను కోసుకొని పక్క ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు చిన్న బండి మీద వేసుకొని గుడికి వచ్చే భక్తులకు పూలను అమ్ముతూ ఉండేవాడు. రంగయ్య పూలను కోసి ఒక మాల కట్టి ముందుగా వెంకటేశ్వర స్వామికి సమర్పించిన తరువాత తన వ్యాపారం కొనసాగించుకుంటూ ఉండేవాడు. తన వ్యాపారం బాగానే సాగుతూ ఉండేది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫానుకి రంగయ్య పూల తోటంతా పాడైపోయింది. పూల మొక్కలన్నీ విరిగిపోయాయి. దాంతో తన వ్యాపారం దెబ్బతింది. రంగయ్య చాలా బాధపడ్డాడు. మళ్ళీ పూల మొక్కలను నాటి ఆ పూలు పూసేసరికి చాలా సమయం పడుతుంది. ఈలోపు మళ్ళీ వర్షాలు వస్తే మొక్కలు మళ్ళీ పాడవుతాయి. వేరే ఏదైనా పని చూసుకోమని రంగయ్య భార్య చెప్పింది. రంగయ్య అలాగని వేరే పని కోసం అన్ని చోట్ల వెతికాడు. కానీ అతనికి ఎక్కడ పని దొరకలేదు. తను దాచుకున్న డబ్బులతో ఇంకొంతకాలం అలాగే గడిపేశారు. ఒకరోజు దిగాలుగా రంగయ్య కూర్చుని ఉన్నాడు. రంగయ్య భార్య ఇలా అంది, ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆ స్వామిని ఏమైనా దారి చూపించమని వేడుకుందాం రండి అని అడిగింది. అందుకు రంగయ్య, ఆ స్వామికి నేనెప్పుడు నా పూల తోటలో ఉన్న పూలను మాల కట్టి ఆ స్వామికి సమర్పించేవాడిని. ఇప్పుడు ఆ స్వామికి సమర్పించడానికి నా దగ్గర ఏమీ లేవు. ఒట్టి చేతులతో ఎలా వెళ్ళడం అని రంగయ్య అన్నాడు. దానికి భార్య, ఆ స్వామికి మన పరిస్థితి అంతా తెలుసు. ఆ స్వామి మనకు ఒక దారి చూపిస్తాడు అని రంగయ్యను గుడికి తీసుకువెళ్ళింది. ఇద్దరూ గుడికి వెళ్ళారు. అక్కడ వెంకటేశ్వర స్వామిని అలానే చూస్తూ, స్వామి నాకు నా భార్య పిల్లలను పోషించుకునేందుకు ఏదైనా ఒక మార్గం చూపించమని స్వామి పాదాల మీద పడి వేడుకున్నాడు. వెంటనే ఆ స్వామి మెడలోంచి ఒక పూలమాల వచ్చి తన చేతిలో పడింది. అది స్వామివారి ప్రసాదం అనుకొని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పూలమాలను గోడకు ఒక మేకుకి తగిలించాడు. తరువాత భోంచేసి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ పడుకున్నాడు. ఆ రోజు రాత్రి రంగయ్య కలలో వెంకటేశ్వర స్వామి వచ్చారు. కలలో ఇలా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి మెడలో నుంచి జారిపడిన ఆ పూలమాలను స్వామి తీసుకొని ఆ పువ్వులన్నీ తనకు ఉన్న అరెకరం పొలంలో విత్తనాలుగా చల్లాడు. ఆ తరువాత రంగయ్య దగ్గరికి వచ్చి, రంగయ్య, నీ పొలంలో మళ్ళీ పూల మొక్కలు వేశాను. ఈ పువ్వులను నిత్యం పూస్తూనే ఉంటాయి. ఎంతటి తుఫాన్ అయినా ఇవి ఎప్పటికీ చెక్కు చెదరవు. ఈ పువ్వులతో నీ వ్యాపారం మళ్ళీ ప్రారంభించు. నాకు పూలదండ వేయడం మర్చిపోకు సుమా అని అన్నాడు. వెంటనే రంగయ్యకు మెలకువ వచ్చింది. చూస్తే గోడకు పెట్టిన పూలదండ కనిపించలేదు. వెంటనే బయటికి వెళ్ళి చూశాడు. అక్కడ తన పొలంలో రకరకాల పూల చెట్లు కనిపించాయి. రంగయ్య చాలా ఆశ్చర్యపోయాడు. ఆ పూల చెట్ల నుంచి మంచి సువాసన వెదజల్లుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ రంగయ్య తన భార్యకు చెప్పాడు. స్వామివారే స్వయంగా వచ్చి తమ పొలంలో పూల మొక్కలు వేసినందుకు చాలా సంతోషపడ్డారు. వెంటనే పువ్వులు కోసి మాల కట్టి ఆలయానికి బయలుదేరారు. ఆ మాలను స్వామికి సమర్పించి తమను ఆపద కాలంలో ఆదుకున్న ఆ స్వామికి నమస్కారాలు చేసుకున్నారు. అప్పటి నుంచి రంగయ్య వ్యాపారం చక్కగా సాగుతూ ఉంది. ఆ పూలు చాలా సువాసనగా ఉండడం వల్ల గుడికి వచ్చే భక్తులందరూ రంగయ్య దగ్గరే పూలు కొంటూ ఉండేవారు. ఇలా రంగయ్య తన భార్య పిల్లలతో సంతోషంగా జీవించాడు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.